ఈరోజు ప్రాముఖ్యంగా మోషే చేసినటువంటి ప్రార్థన మీ ముందుకు తీసుకురావాలి ఆశపడుతున్నాను. 90వ కీర్తన, ప్రార్థనా కీర్తన, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. సర్వసాధారణంగా ప్రార్థన అనంటే మనకు తెలిసింది ఏమిటయ్యా అంటే దేవుని సన్నిధిలో మనకున్న కష్టాలు చెప్పుకోవడం అనేది మన అభిప్రాయం. కానీ వాస్తవంగా ప్రార్థన అనేది కేవలం అర్థించటం మాత్రమే కాదు, అడగడం మాత్రమే కాదు. ప్రార్థన అని అంటే మనస్సు విప్పి మనసున్న దేవునితో మాట్లాడుకోవడం. మీరు బహుగా ప్రేమించేటటువంటి తండ్రి కానీ, తల్లి కానీ, లేదా ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ, అక్క కానీ, చెల్లి, తమ్ముడు కానీ, అన్న, తోబుట్టువులు, మిమ్మల్ని బహుగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఏం చేస్తారు? మీకున్న కష్టాన్ని మనస్సు విప్పి చెప్పుకుంటారు. ఈ లోకంలో నిన్ను బహుగా ప్రేమించేది ఎవరు చెప్పండి? లోకమంతా అపార్థం చేసుకున్న, మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి మనల్ని బహుగా అర్థం చేసుకునేటటువంటి యేసయ్య సన్నిధికి మనం వచ్చినప్పుడు కేవలం ఎంతసేపు అడగటమే ప్రార్థన అనే భావం నుంచి మనం బయటకు వచ్చేసేయాలి. మరొక్కసారి చెప్తున్నా, ప్రార్థన అనగా మనస్సు విప్పి మనల్ని ప్రాణంగా ప్రేమించినటువంటి పరమ తండ్రితో మాట్లాడుకోవడం. కొంతమంది భోంచేసేటప్పుడు కూడా ఏమంటారంటే రండి ప్రార్థన చేద్దామంటారు. భోంచేసేటప్పుడు వాస్తవంగా ప్రార్థన చేస్తామా లేక ప్రభువును స్తుతిస్తామా? చెప్పండి, నిజం చెప్పండి. భోంచేస్తున్నప్పుడు భోంచేయక మునుపు మనం ప్రభువుకు స్తుతులు చెల్లించాలా లేకపోతే అక్కడ కూడా ప్రార్థన చేయాలా? అది ప్రభువును స్తుతించే సమయం. కాబట్టి సంగమా, మీరు ఎప్పుడైనా భోంచేసే ముందు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి అని అనకండి. ప్రభువును స్తుతిద్దాం కళ్ళు మూసుకోండి, అది మనం చెప్పాల్సింది. మరికొంతమంది అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అంటారు. ప్రార్థన ఏమిటి? చేసుకుందాం. మనమే ప్రార్థన చేసుకుంటామా? ప్రార్థన చేసుకుందాము కాదండి, ప్రార్థన చేద్దాము. చేసుకుందాం అది సరైన పదం కానే కాదు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేస్తాం, ప్రభువుకు ప్రార్థన చేస్తాం. సంగమ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, ప్రార్థన అంటే కేవలం అడుక్కోవడం కాదు. ప్రార్థన అని అంటే కేవలం మన కష్టాలు చెప్పుకోవడం కాదు. ప్రార్థన అంటే మనసు విప్పి దేవునితో మాట్లాడుకోవడం.